ఈరోజు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మహబూబాబాద్ పార్లమెంటుకు సంబంధించి భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని చెర్ల మండలంలో 36 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 36 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రశాంతంగా మొదలయ్యి ప్రస్తుతానికి 53% పోలింగ్ నమోదు కావడం జరిగింది. 12:30 గంటలకి ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా నడుస్తుంది. ప్రజలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి మంచినీళ్ళు కానీ ఇతర ఏర్పాట్లు అధికారులు అందరం కూడా వారికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తూ ప్రశాంతంగా ఓటింగు జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా పోలింగ్కి ఇంకా 2-3 గంటల సమయం ఉంది కదండి. మొత్తం మీద ఎంత పర్సెంటేజ్ పోల్ అవుతుందని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడున్నటువంటి మాకున్నటువంటి సమాచారం మేరకు 62 నుంచి 65% వరకు కూడా పోలు కావచ్చు అని అనుకుంటున్నాము. ఒకవేళ ఇప్పుడు 1 గంట నుంచి 2 గంటల మధ్యలో కొంత గ్యాప్ వచ్చినా కూడా 3 గంటల నుంచి కొంత ఎక్కువ పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాం. లోపల నుంచి వచ్చే బోధనల్లి పంచాయతీ కానీ ఆరుకొత్తగూడెం కొన్నపల్లి కానీ లోపల నుంచి ఓటర్స్ 12 ఆ టైంకి కూడా రావడానికి కొద్దిగా లేట్ ఉంది. అలా కారణాలు ఏంటంటారు? కొంచెం ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది వల్ల రాలేకపోయారు. మేము కూడా కొన్ని ట్రాక్టర్స్ని ఏర్పాటు చేసి వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. అలా ఎవరైనా మారుమూల ఉన్న వాళ్ళు కూడా ఈ జిల్లా కలెక్టర్ గారు, ఎన్నికల అధికారి గారి ఆదేశాల మేరకు మరియు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనకి అవకాశం ఉన్నంత వరకు కూడా ఓటర్లని తరలించడానికి ఏర్పాట్లు చేశాం. చెర్ల మండలం బోధనల్లి గ్రామ పంచాయతీ బోధనల్లి గ్రామస్తులం. మేము ప్రతి సంవత్సరం ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఓటు వేస్తున్నాం. కానీ బాగా దూరం అవ్వడం వలన, వెహికల్స్ లేకపోవడం వలన ఓటర్లు చాలా ఆలస్యంగా వెళ్లాల్సి వస్తుంది. అలానే బాగా పోలింగ్ బూత్ చాలా దూరం ఉండడం వలన గ్రామస్తులు ముసలోళ్ళు కూడా వెళ్ళలేకపోతున్నారు. పోలింగ్ బూతులు కూడా కుర్నపల్లి పంచాయతీ, గోదావరి గ్రామ పంచాయతీలలో పెట్టాలని ఓటర్లు కోరుతున్నారు.